T20 వరల్డ్ కప్ 2024 గ్రూప్ స్టేజ్లో అదలుకొట్టిన టీమిండియా సూపర్ 8కు సిద్ధమవుతోంది. ఇప్పటికే కరేబియన్ దీవుల్లో అడుగుపెట్టిన భారత్ జట్టు ప్రాక్టీస్ను స్టార్ట్ చేసింది. లీగ్ స్టేజ్లో కనబరిచిన జోరుని సూపర్ 8 రౌండ్లో కొనసాగించాలని రోహిత్ సేన భావిస్తోంది. సూపర్ 8లో భాగంగా భారత్ తమ తొలి మ్యాచ్లో జూన్ 20న ఆఫ్ఘనిస్తాన్తో తలపడనుంది. ఈ మ్యాచ్కు ముందు భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది. టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ నెట్ ప్రాక్టీస్లో గాయపడ్డాడు. త్రో డౌన్స్ స్పెషలిస్ట్ బౌలింగ్ ను ప్రాక్టీస్ చేస్తూ ఉండగా సూర్య చేతి వేలికి గాయమైంది. బంతి సూర్య కుడి చేతి వేలికి బలంగా తాకినట్లుగా తెలుస్తోంది. అయితే మ్యాజిక్ స్ప్రే చేసిన తర్వాత సూర్య తిరిగి మళ్ళీ ప్రాక్టీస్ మొదలుపెట్టినట్లుగా స్పోర్ట్స్ టాక్ తన నివేదికలో పేర్కొంది. సూర్య గాయం తీవ్రత ఇంకా తేలాల్సి ఉంది. కాగా సూర్యకుమార్ గాయంపై జట్టు మేనేజ్మెంట్ కానీ బీసీసీఐ కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇదిలా ఉండగా T20 ప్రపంచ కప్ 2024లో కీలక దశ అయిన సూపర్ 8 మ్యాచ్లు మరొక 2 రోజుల్లో స్టార్ట్ కానున్నాయి. ఈ సూపర్ 8 మ్యాచ్లకు వెస్టిండీస్లోని 4 వేదికలు బార్బడోస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, ఆంటిగ్వా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే ఈ సూపర్ 8 మ్యాచ్లకు ముందు అక్కడి వాతావరణ శాఖ రిపోర్ట్స్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్తో పాటు వెస్టిండీస్ క్రికెట్ బోర్డును కలవరపెడుతున్నాయి.